హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఈ వీడియోలో ఎక్సెల్లో మనం కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ అనే ఈ 2 కీస్ని ఎట్ ఎ టైం యూజ్ చేస్తూ 10 షార్ట్ కట్ కీస్ అనేది మనం నేర్చుకుందామండి. అసలు ఈ షార్ట్ కట్స్ అనేది మన ఎక్సెల్లో సమ్ డేటా మీద వర్క్ చేసేటప్పుడు మన టైంని సేవ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. అసలు ఈ షార్ట్ కట్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే, చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్సెల్లో సమ్ డేటా అనేది టైప్ చేశానండి. అండ్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, టెస్ట్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకునే షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇందులో మనం ఈ ఆప్షన్స్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, సెలెక్ట్ చేసిన సెల్ అడిషనల్ సెల్ని ఇన్సర్ట్ చేయాలన్నా, లేదంటే ఆ సెల్ ఏ రోలో అయితే ఉందో, ఏ కాలంలో అయితే ఉందో అక్కడ మనం అడిషనల్ రోని లేదా అడిషనల్ కాలంని ఇన్సర్ట్ చేయడానికి ఈ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, షిఫ్ట్ సెల్స్ డౌన్ ఓకే అన్నాను అనుకోండి, మనకేమవుతుంది, సెలెక్ట్ చేసిన సెల్లో ఉన్న డేటా కిందకి వచ్చేసింది. అక్కడ ఎంటీ సెల్ అనేది వచ్చింది. లేదా నేను మళ్ళీ బ్యాక్ వచ్చానండి, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్, ఇక్కడ ఎంటైర్ రో, ఇది ఏ రోలో అయితే ఉందో 4th రో ఉంది కదండి, ఆ 4th రో మొత్తం మనం ఇన్సర్ట్ చేయడానికి ఎంటీగా వస్తుంది. ఓకే అనండి, ఇదిగోండి ఈ విధంగా. అదే ఇన్సర్ట్ కాలం ఉన్నారనుకోండి, సి కాలం వాటికి మనకి ఎంటీగా వస్తుంది. ఇందులో ఉన్న డేటా ఆటోమేటిక్గా డి కాలంలోకి జంప్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ కోలన్, ఇది ఎలా యూజ్ అవుతుందంటే, సెలెక్ట్ చేసిన సెల్లులో అది టెస్ట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, రియల్ నెంబర్ కావచ్చు, ఏ డేటా అయినా ఉండేవండి. మీరు ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ కోలన్ ప్రెస్ చేశారనుకోండి, మీ కంప్యూటర్లో టైం ఎంతైతే ఉందో ఆ కరెంట్ టైం అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అందులో ఎలాంటి కంటెంట్ అయినా ఉండేవండి, అది రిమూవ్ అయ్యి కరెంట్ టైం అనేది వస్తుంది. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ కోలన్. ఇన్ కేస్ మీ కంప్యూటర్లో తప్పు ఉందనుకోండి, టైము అదే వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీరు సెలెక్ట్ చేసిన సెల్ ఫార్మేట్ అనేది నెంబర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సెల్ అనేది ఏ ఫార్మేట్లో ఉంది, చూడండి ఇక్కడ నెంబర్లో జనరల్ ఫార్మేట్లో ఉంది. అలా ప్రతి సెల్ మనకి జనరల్ ఫార్మేట్లో ఉంది. మనకి నెంబర్ ఫార్మేట్ అంటే ఏంటి, అక్కడ 0.00 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్షన్ చేసా, సింగిల్ సెల్ కావచ్చు, మల్టిపుల్ సెల్స్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి షార్ట్ కట్ మల్టిపుల్ సెల్స్ మీద, డైరెక్ట్ కాలమ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఇదిగోండి డైరెక్ట్గా నెంబర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయింది. ఇక్కడ ఫార్మేట్ కూడా చేంజ్ అయింది, చూడండి నెంబర్లోకి వచ్చింది, ఇందాకేమో జనరల్లో ఉంది. కంట్రోల్ షిఫ్ట్ డాలర్ సింబల్, ఇదేంటంటే మనకేంటంటే సెలెక్ట్ చేసిన సెల్లో ఉన్న వాల్యూ కరెన్సీ ఫార్మేట్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీ కరెన్సీ ఫార్మేట్ అనేది ఎక్సెల్లో ఏదైతే ఉందో అది డాలర్ ఉండొచ్చు, రూపీస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆ కరెన్సీలోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేనేంది, ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ డాలర్ సింబల్ ఉండేది కీబోర్డ్లో, దాన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, నాకు రూపీ ఫార్మేట్ ఉంది కాబట్టి ఆ ఫార్మేట్లోకి చేంజ్ అయింది. కంట్రోల్ షిఫ్ట్ పర్సంటేజ్, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన సెల్ అనేది పర్సంటేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ 2 సెల్స్ని సెలెక్షన్ చేసి ఇదిగోండి డైరెక్ట్గా మనకి పర్సంటేజ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ స్టార్ మార్క్ అంటే మనకి దీన్ని యాస్ట్రిక్స్ అని కూడా అంటారండి. ఓకే, లేదా మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ మార్క్, ఈ విధంగా కూడా పిలవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే సెలెక్ట్ చేసిన సెల్లు అవుట్ సైడ్లో ఎంత డేటా అయితే ఉందో అది ఒక టేబుల్ రూపంలో ఆ టేబుల్ మొత్తం సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకు అవుట్ సైడ్లో మొత్తం డేటా ఉంది కదండి, అంటే ఇది మొత్తం ఆటోమేటిక్గా సెలెక్షన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏ సెల్ అయినా సెలెక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ అవుట్ సైడ్లో ఉన్న డేటా వాటికి మొత్తం సెలెక్షన్ అవుతుంది. ఏ షార్ట్కట్ ద్వారా, కంట్రోల్ షిఫ్ట్ స్టార్, అదిగోండి కంట్రోల్ షిఫ్ట్ అండ్ సింబల్. ఇదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టేబుల్కి బోర్డర్స్ ఏమైనా అప్లై చేశానంటే చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేశాను. మొత్తమైనా సెలెక్షన్ చేయండి, ఎంతవరకైనా సెలెక్షన్ చేయండి, మీ ఇష్టం. సెలెక్ట్ చేసిన సెల్స్ వాటికి అవుట్ సైడ్లో బోర్డర్ అప్లై అవ్వాలంటే మనం వాడే షార్ట్కట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్, ఇదిగోండి బోర్డర్ అప్లై అయిందా లేదా,
కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. జనరల్గా మనం సెలెక్ట్ చేసిన సెల్స్ అది నెంబర్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వాటికి ఫాంట్ స్టైల్స్, సైజు, కలర్ ఇవన్నీ మార్చాలి అంటే మనకేంటి ఇక్కడ ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. ఈ టోటల్ ఆప్షన్స్ మనకి ఎందులో ఉంటాయి, ఫార్మేట్ సెల్స్ అని ఇదిగోండి కార్నర్లో యారో మార్క్ని ప్రెస్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూసారా, ఇది ఇందులో నెంబర్స్, ఎలైన్మెంట్స్, బోర్డర్స్ మొత్తం టోటల్ ఫార్మేట్ ఆప్షన్స్ మొత్తం ఇక్కడే కవర్ అవుతాయి. ఈ ఫార్మేట్ సెల్స్ అనే బాక్స్ ఓపెన్ అవ్వడానికి షార్ట్ కట్టే కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్. ఇదిగోండి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా, ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అదైనా వాడచ్చు, కంట్రోల్ షిఫ్ట్ పి ఇదైనా వాడచ్చు, కంట్రోల్ షిఫ్ట్ ఓ. ఈ షార్ట్ కట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు జనరల్గా మనం ప్రతి సెల్కి కామెంట్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఆ సెల్లో డేటా అనేది దేనికి సంబంధించింది ఏందనేది కామన్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 74 అనేది ఏంది, రాజు హిందీ మార్క్స్ అనమాట. ఈ సెల్ని సెలెక్షన్ చేసి రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ కామెంట్ అని పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, రాజు హిందీ మార్క్స్ అని ఇలా ఏదో కామెంట్ పెట్టుకున్నాను. పైన అడ్మిన్ ఏంటంటే మీ కంప్యూటర్కి అడ్మిన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ నా పేరు ఏమో లేదు కాబట్టి అక్కడ అడ్మిన్ అని వచ్చింది. ఓకేనా, ఓకే. అలా ఇప్పుడు మనం ఈ సెల్స్లో కామెంట్ అప్లై చేసిన సెల్ ఏంది, ఈ 74 అనే సెల్. అలానే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ సెల్ని సెలెక్షన్ చేసి లేదా ఈ సెల్ని సెలెక్షన్ చేసి మళ్ళీ న్యూ కామెంటు, ఇదేంటి విజయ్ యావరేజ్ అనమాట, ఈ విధంగా. అలానే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ 24 సెలెక్షన్ చేసి న్యూ కామెంటు ఇంగ్లీష్ మార్క్స్ అనమాట, సమ్ పర్సన్ ఈ ఇంగ్లీష్ మార్క్స్ అనమాట, ఈ విధంగా. అలా ఇక్కడ కొన్ని సెల్స్లో కామెంట్స్ అనేది అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు మీరు కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ ఓ అన్నారు అనుకోండి, కామెంట్స్ అప్లై చేసిన సెల్స్ మాత్రమే సెలెక్షన్ అవుతాయి. అయినాయా లేవా, ఇదిగోండి 74, 58, 24. కంట్రోల్ షిఫ్ట్ ఇన్ఫినిటీ మార్క్. ఈ షార్ట్ కట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఎలాంటి ఫార్మేట్లో ఉన్న సెల్ అయినా సరే ఇది జనరల్ ఫార్మేట్లకు మారుస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే కరెన్సీ ఫార్మేట్లో ఉన్నాయి, నెంబర్ ఫార్మేట్లో ఉన్నాయి, పర్సంటేజ్ ఫార్మేట్లో ఉన్నాయా లేవా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కరెన్సీ ఫార్మేట్లో ఉన్న నెంబర్ సెల్స్ని సెలెక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఇన్ఫినిటీ మార్క్ చూడండి జనరల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయింది. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, జనరల్లోకి వచ్చేసింది. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ సెల్స్ని సెలెక్షన్ చేశాను. ఈ సెల్స్ అనేది ఏ ఫార్మేట్లో ఉంది, నెంబర్ ఫార్మేట్లో ఉంది. కంట్రోల్ షిఫ్ట్ ఇన్ఫినిటీ మార్క్ చూడండి జనరల్ ఫార్మేట్లోకి వస్తుంది. అంటే పర్టికులర్ సెల్స్ని అది ఎలాంటి ఫార్మేట్లో అయినా సరే ఉండేవండి, ఇవి జనరల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయడానికి మనం వాడే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఇన్ఫినిటీ మార్క్ అనమాట. ఓకే వియర్స్, ఈ విధంగా మనం ఎక్సెల్లో సమ్ డేటా మీద తక్కువ టైంలో కొంచెం స్పీడ్గా వర్క్ చేయడానికి ఈ షార్ట్ కట్స్ అనేది బాగా యూజ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని షార్ట్ కట్స్తో మీ ముందుకు వస్తాను. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.